శ్రీ మహాగణాధిపతయే నమ. ఐం మహాసరస్వత్యై నమ. దీనామపిత్రైవతు గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమ. సదాశివారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మయే. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. ప్రియ భగవద్బంధువులారా, ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిచ్చ రాఘవే కేతవే నమః. నవంబర్ 30వ తారీఖు నుండి డిసెంబర్ 6వ తారీఖు వరకు ద్వాదశ రాశుల యొక్క ఫలితములను తెలియజేస్తున్నాం. ప్రథమగా మేషరాశి. మేషరాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే ముఖ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు, ఆర్థికంగా కలిసి వస్తుంది, ఆస్తులు వృద్ధి చెందుతాయి, కొన్ని పనులు ఆలస్యంగా జరుగుతాయి, మిత్రులు కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం చాలా మంచిది. చిన్నపాటి సమస్యలు ఎదురైనా ధైర్యంగా ఉండండి. ప్రయాణాల్లో జాగ్రత్త ఎంతో అవసరం. ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది, ఓర్పు సహనం అవసరం. ఈ వారం అంతా చూసుకున్నట్లయితే విష్ణు సహస్రనామం పఠించడం వలన శుభఫలితాలను పొందుతారు. తదుపరి వృషభ రాశి. ఈ వారం అంతా వృషభ రాశి ఫలితాలను పరిశీలించినట్లయితే సకాలంలో పనులు పూర్తి అవుతాయి, విజయం వెన్నంటి ఉంటుంది. గతంలో ఆగిపోయిన పనులు పూర్తి అవుతాయి. ఉద్యోగస్తులకు ఆటంకాలు ఎదురవుతాయి, అయినా పట్టుదలతో అధిగమిస్తారు. సౌమ్యంగా సంభాషించండి, చాలా తక్కువగా మాట్లాడండి. కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఆచితూచి అడుగులు వేయాలి. ఆర్థిక వ్యవహారాల్లో మానసిక ప్రశాంతత అవసరం. ఈ వారం అంతా చూసినట్లయితే మహాగణపతి ప్రార్థన చేయడం వల్ల శుభఫలితాలను పొందుతారు. తదుపరి మిథున రాశి. ఈ వారం అంతా మిథున రాశి ఫలితాలను పరిశీలించినట్లయితే విజయం వరిస్తుంది, సానుకూల ఫలితాలు లభిస్తాయి. ఉద్యోగంలో పేరు తెచ్చుకుంటారు, సమాజం గౌరవిస్తుంది, మిమ్మలను సమాజం గౌరవిస్తుంది. ఆర్థికంగా తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే కష్టాలు ఎదురవుతాయి. వ్యాపారంలో స్థిరమైన నిర్ణయాలు అవసరము. మీరు చేసే వ్యాపారంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. సమయస్ఫూర్తితో అవరోధాలను అధిగమిస్తారు. ఒక శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. ఈ వారం అంతా చూసుకున్నట్లయితే మహాలక్ష్మిని పూజించడం వలన స్వఫలితాలను పొందుతారు. తదుపరి కర్కాటక రాశి. ఈ వారం అంతా కర్కాటక రాశి ఫలితాలను పరిశీలించినట్లయితే వ్యాపార యోగం శుభప్రదం. తెలివిగా వ్యవహరిస్తూ మంచి నిర్ణయాలు తీసుకోవాలి. పట్టు విడుపులు తప్పవు, లౌక్యము అవసరము. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మేలు చేయకపోతే కీడు ఎదురవుతుంది, మంచి చేయకపోతే చెడు ఎదురవుతుంది. పంచమ శుక్రయోగం అండగా నిలుస్తుంది, సంపదలు పెరుగుతాయి. ఈ వారం అంతా చూసినట్లయితే నవగ్రహ శ్లోకాలను పారాయణం చేయడం శుభఫలితాలను పొందుతారు. తదుపరి సింహరాశి. ఈ వారం అంతా సింహరాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే ఆర్థిక ప్రగతిని సాధిస్తారు. సమయానికి డబ్బు అందుతుంది. ఖర్చుల్ని అదుపులో ఉంచుకోండి. అప్పుల వలయంలో పడిపోకండి. ఎక్కువగా అప్పులు చేయకండి. కొన్నిసార్లు మౌనమే ఉత్తమం. కొందరి అసూయాద్వేషాలు సమస్యల్ని సృష్టిస్తాయి, అయినా పట్టుదలతో అడుగు వేయండి. అడుగులు ముందుకు వేయండి. ఆత్మీయుల సలహాలు తీసుకోండి. ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి. ఈ వారం అంతా చూసినట్లయితే నవగ్రహ శ్లోకాలను పారాయణం చేయడం వలన శుభఫలితాలను పొందుతారు. తదుపరి కన్యారాశి. ఈ వారం కన్యారాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే అనేక మార్గాల్లో ప్రయోజనాలు ఉన్నాయి. అనేక విధాలుగా
ప్రయోజనాలు గోచరిస్తున్నాయి. కాలం సహకరిస్తుంది. స్వల్ప ప్రయత్నంతోనే విజయాలు సొంతం అవుతాయి. స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి. ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సమాజంలో గౌరవం ఇనుమడింపజేస్తుంది. వ్యాపారం లాభదాయకం. జీవితం సంతృప్తికరంగా సాగుతుంది. వ్యాపారంలో లాభాలు అధికంగా ఉన్నాయి. జీవితం సంతృప్తికరంగా సాగుతుంది. శుభవార్త వింటారు. వారం మధ్యలో శుభవార్త వింటారు. ఈ వారం అంతా చూసినట్లయితే లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి తులారాశి. ఈ వారం అంతా తులారాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే మనోబలంతో పనులు ఆరంభించండి. ఏకాగ్రతతో నిర్ణయాలు తీసుకోండి. స్వల్ప ప్రయత్నంతోనే అనుకున్నది సాధిస్తారు. వృత్తి నైపుణ్యాన్ని పెంచుకుంటారు. అపార్థాలకు ఆస్కారం ఇవ్వకండి. శత్రుదోషం తొలగిపోతుంది. ఈ వారం శత్రుదోషం తొలగిపోతుంది. మిత్రుల దండలు లభిస్తాయి. క్షమా గుణం అవసరం. ఆధ్యాత్మిక బలాన్ని పెంచుకుంటారు. ఈ వారంతో చూసినట్లయితే లక్ష్మీదేవిని పారాయణం చేయడం వలన, లక్ష్మీదేవి స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. ఈ వారం అంతా వృశ్చిక రాశి ఫలితాలను పరిశీలించినట్లయితే కృషిని బట్టి ఫలితాలు ఉంటాయి. అంది వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకుంటారు. దైవబలం ముందుకు నడిపిస్తుంది. బలమైన ప్రణాళికలతో వృత్తి, ఉద్యోగ, వ్యాపార సమస్యల్ని అధిగమిస్తారు. నిర్ణయాల్లో కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోండి. ఎవ్వరితోనూ విభేదాలకు ఆస్కారం ఇవ్వకండి. ఓర్పుని వహించండి. ఈ వారం అంతా చూసుకున్నట్లయితే నవగ్రహ శ్లోకాలను పారాయణం చేయడం శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి ధనస్సు రాశి. ఈ వారం అంతా ధనస్సు రాశి ఫలితాలను పరిశీలించినట్లయితే వ్యాపార యోగం అత్యుత్తమంగా ఉన్నది. మిత్రుల దండలు లభిస్తాయి. ఏకాదశంలో ఉన్న బుధుడు వరాలను ప్రసాదిస్తాడు. మీ చొరవ సమాజానికి మేలు చేస్తుంది. లక్ష్మీ యోగం శుభప్రదం. అదే సమయంలో ఆర్థిక వ్యవహారాల్లో అశ్రద్ధ వద్దు. పరిస్థితులకు తగినట్టు ఆలోచనలన్నీ మార్చుకోండి. ఎప్పటికప్పుడు మీ ఆలోచనలు మార్చుకోండి. ఆత్మవిశ్వాసంతో ఒత్తిడిని అధిగమించండి. ఈ వారం అంతా చూసినట్లయితే శివస్తోత్రాన్ని పారాయణం చేయడం శుభ ఫలితాలను పొందుతారు. శివ స్తోత్రాన్ని పారాయణం చేయడం శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి మకర రాశి. ఈ వారం అంతా మకర రాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే అదృష్టయోగం ఉంది. ప్రారంభించిన పనులన్నీ విజయవంతంగా పూర్తి అవుతాయి. కొత్త ప్రయత్నాలు సఫలి అవుతాయి. కొత్త ప్రయత్నాలు ముందుకు నడుస్తాయి. ఉద్యోగంలో ఉన్నత స్థితి గోచరిస్తోంది. సమాజంలో గౌరవం లభిస్తుంది. భవిష్యత్తు చాలా బాగుంటుంది. కృషిని బట్టి వ్యాపార లాభాలు పెరుగుతాయి. సాహసోపేతమైన నిర్ణయాలు తప్పనిసరి. శుభవార్తలు వింటారు. ఈ వారం అంతా చూసినట్లయితే మహాలక్ష్మిని పూజించడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి కుంభరాశి. ఈ వారం అంతా కుంభరాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే ఉద్యోగ యోగం అత్యుత్తమం. వృత్తి నైపుణ్యం పెరుగుతుంది. తెలివిగా ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటారు. స్వల్ప ప్రయత్నంతోనే గుర్తింపు లభిస్తుంది. చాలా గ్రహాలు దోషస్థానంలో ఉండటం వల్ల శ్రమ అధికం అవుతుంది. కొత్త నిర్ణయాలకు సమయం కాదు. రుణ సమస్యలకు ఆస్కారం ఉంది. మనోబలాన్ని పెంచుకోండి. ఈ వారం అంతా నవగ్రహ శ్లోకాలను పారాయణం చేయడం శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి మీనరాశి. ఈ వారం అంతా మీనరాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే చంద్రుడి అనుగ్రహం మనోబలాన్ని ఇస్తుంది. ప్రశాంత చిత్తంతో పనులను ఆరంభించండి. పంచమ బృహస్పతి యోగం శుభాన్ని ప్రసాదిస్తుంది. ఉద్యోగంలో ఆటంకాలు ఉన్న దైవబలం ముందుకు నడిపిస్తుంది. అధికారులతో ప్రశాంతంగా
సంభాషించండి. మీ అధికారులతో ఆచితూచి మాట్లాడటం చాలా మంచిది. కష్టాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి. వివాదాలకు దూరంగా ఉండాలి. ఏ విధమైన గొడవలకు దూరంగా ఉండడం చాలా మంచిది. ఈ వారం అంతా చూసినట్లయితే సూర్యుడిని ఆరాధించడం వలన శుభ ఫలితాలను పొందుతారు. ఓం నమః శివాయ చ నమః శివాయ. సమస్త సన్మంగళాని భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. తదుపరి మరల డిసెంబర్ 7వ తారీఖున కలుసుకుందాం. ఓం శాంతి శాంతి శాంతి.